ଆଉ ଯେ ଶିଶୁ ତମ ଗର୍ଭ ମଧ୍ୟରେ ଜନ୍ମ ହବ ଆଉ ତାଙ୍କ ନାମ ଦିଆଯିବ ପ୍ରଭୁ ଯୀଶୁ। అంటే యేసు అనగా ఒక పేరేనా? మళ్ళీ అడుగుతున్నాను. ଯୀଶୁ ଏପରି ଗୋଟେ ନାଁ ଅଛି କି ଆପଣମାନଙ୍କୁ ପୁନର୍ବାର ମୁଁ ପଚାରୁଛି। మళ్ళా చదవండి. అదే ఒకటి మత్తయి సువార్త, మరి ఈసారి మనం చదువుతాం. మత్తయి సువార్త 1:21 ఒకసారి చదువుతాం. దానికి ఫుట్నోట్ బాగా గమనించి మీరు చదవాలి. దానికి ఒక ఫుట్నోట్ ఉంటుంది, తెలుగులో ఉంటుంది, ఒరియన్ ఉండదు, తెలుగులో ఉంటుంది. దాన్ని మీరు చదవాలి. మత్తయి సువార్త 1:21 ఒడియనా? ମତେ ଶୁଣନ୍ତୁ 1:21 ସେ ପୁତ୍ର ପ୍ରସବ କରିବେ ଆଉ ତୁମେ ତାହାଙ୍କ ନାମ ଯୀଶୁ ଦେବ। ଯୀଶୁର କିଛି ଫୁଟନୋଟ୍ ଅଛି? ଓଡ଼ିଆରେ ନଥିବ, ତେଲୁଗୁରେ ଚଦବଣ୍ଡେ ఎవరైనా తెలుగులో ఫుట్నోట్ ଥିବ। ଯୀଶୁର ଅର୍ଥ କ'ଣ ସେଠି ଲେଖା ହେଇଥିବ। ରାଇଟ୍, ଜୋରେ చదువు। ଓଡ଼ିଆରେ తెలుగులో ଲେଖା ଅଛି। ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను తన పాపముల నుండి ఆయన రక్షించును కనుక ఆయనకు అక్కడ ఆగిపో. యేసు అని పుట్టినోడు చదువు కిందకి. యేసు యేసు అన్న మాటకు అర్థము రక్షించేవాడు. అంటే యేసు అంటే యేసు కాదా? అంటే యేసు అనగా పేరు కాదా? చెప్పలే ఒకటి అలా. ଯୀଶୁ ମାନେ ଏଇଟା ନାଁ ନୁହଁ କି? యేసు వెనక ఉన్న రహస్యము ఏమని ఎక్కడ చెప్పబడుతుంది? రక్షించేవాడు. ଯୀଶୁ ନା ଏ ପଛରେ ଅନେକ ଆଉ ଗୁପ୍ତ ବିଷୟ ଅଛି। యేసు అన్న మాటకు అర్థము రక్షించేవాడు। ଯୀଶୁ అనే ఏ నామ ఏ ଅର୍ଥ ହଉଛି రక్షకర్త। ఎవరిని రక్షించేవారు? ଯାହାକୁ ରକ୍ଷା କରିବେ తన ప్రజలను, ତାଙ୍କ ଲୋକମାନଙ୍କୁ, తన విశ్వాసించిన వారిని, ତାଙ୍କୁ ଯିଏ ବିଶ୍ୱାସ କରେ ସେମାନଙ୍କୁ, నమ్ముకున్న వారిని, ସେମାନଙ୍କୁ ବିଶ୍ୱାସ ଯିଏ କରେ ସେମାନଙ୍କୁ అందరినీ రక్షించును। ସମସ୍ତଙ୍କ ରକ୍ଷା କରିବେ। అంటే యేసు అంటే యేసు కాదన్నమాట। ଯୀଶୁ ମାନେ ଯୀଶు ନାହିଁ। యేసు పేరులో ఒక దాగి ఉన్న ఒక కార్యము కనిపిస్తుంది, ఒక పని కనిపిస్తుంది। యేసు మాటకు అర్థము రక్షించేవాడు। ଯୀଶୁ ନାଁ କହିଲେ ନୁହଁ, କିନ୍ତୁ ତା ମଧ୍ୟରେ ରହସ୍ୟ ଗୋଟେ ଅଛି, ଆଉ ସେ ହଉଛି ରକ୍ଷାକର୍ତ୍ତା। దేవుని బిడ్డలారా, ప్రభుଙ୍କ ସନ୍ତାନ ఎవరు యేసు? କିଏ ଏ ଯୀଶୁ? ఈరోజు మీరు యేసు గురించి బాగా చక్కగా మీకు అర్థం అవ్వకపోతే, అంటే జీవితాంత కాలము ఎవరో యేసు, వారు చర్చికి వెళ్తున్నారు, నేను వెళ్తున్నాను, వారు పండుగ జరుపుకుంటున్నారు, నేను జరుపుకుంటున్నాను, అలాగ ఉండక యేసు అని అంటే ఎవరో నీకు సరిగ్గా అర్థం కావాలి। ଯୀଶୁ କିଏ ଆପଣମାନେ ଯଦି ଭାବିବା, ସେମାନେ ବି ପାଳନ କରୁଛନ୍ତି, ଫେଷ୍ଟିଭାଲ କରୁଛନ୍ତି, ଆମେ ବି ପାଳନ କରୁଛୁ ଫେଷ୍ଟିଭାଲ, କିନ୍ତୁ ପ୍ରଭୁ ଯୀଶୁ ସେ କିଏ ଆମେ ଯଦି అనుభవం ନ ରହିବା ତାହେଲେ ଠିକ ଭାବରେ ଯଦି ନ ଜାଣିବା, నీకు ఒక పసి పిల్లడు వచ్చి కూడా యేసు ఎవరు నాకు చెప్పుతావంటే నీవు చెప్పాలి ఆయన కోసము। ଯଦି ଯୋଉଟା ଛୋଟ ଛୁଆ ଯଦି ଆସିକି ଯଦି ପଛରେ ସେ ଯୀଶୁ କିଏ ଆପଣମାନଙ୍କୁ କହିବାକୁ ପଡ଼ିବ ଯୀଶୁ କିଏ ବୋଲି। క్రైస్తవులుగా 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అని పిలిపించుకున్న వారు కూడా యేసు ఎవరు అది సరిగ్గా ఇప్పటి వరకు అర్థం కాలేదు। ଖ୍ରୀଷ୍ଟିଆନ ଲୋକମାନେ ନାଁ ଦେଇ ଅଛନ୍ତି 20 ବର୍ଷ, 10 ବର୍ଷ, 30 ବର୍ଷ, 40 ବର୍ଷ, 50 ବର୍ଷ, କିନ୍ତୁ ପ୍ରଭୁ ଯୀଶୁ କିଏ ବୋଲି ସେମାନେ ଆଜି ପର୍ଯ୍ୟନ୍ତ ଜାଣୁନାହାନ୍ତି। ఈ 2 అక్షరాలకే వాళ్ళు పిలుచుకుంటున్నారు యేసు అని తప్ప యేసు వెనక ఉన్న గొప్ప కార్యములు గల పేర్లు అనేకమైవే ఉన్నాయని వారు గుర్తెరగట్లేదు। ଯୀଶୁ ନାଁ ଏ ଦିଟା ଅକ୍ଷର ସେମାନେ ଜାଣନ୍ତି, କିନ୍ତୁ ଯୀଶୁ ନାଁ ତା ମଧ୍ୟରେ ଏତେ రహస్య కూడా వచ్చి ప్రభుଙ୍କର କାର୍ଯ୍ୟ ଅଛି ସେମାନେ ଜାଣିନାହାନ୍ତି। యేసు ఈ లోకానికి వచ్చేది ఒక బాధ్యతతో, ఒక పని మీద, ఒక ఆయన మీద అంటే పని బాధ్యత కలిగి ఆయన ఈ భూమి మీదకి రావడం జరిగిందండి। ପ୍ରଭୁ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ ଏ ପୃଥିବୀକି ଆସି ଅଛନ୍ତି ଗୋଟେ ଆଉ ପିତାଙ୍କ କାମ କରିବାକୁ, ଗୋଟେ ବୋଝ, ଗୋଟେ ଭାର ହେଇ ଅଛନ୍ତି, ఏ జగత్కి ఆసి ଅଛନ୍ତି। అంటే ఈ భూమి మీదకి అంటే రక్షించడం అనేది ఏంటని మీరు చెప్పండి। రక్షించడం అంటే ఏంటిది? ରକ୍ଷା କରିବା ମାନେ କ'ଣ ଆପଣ ମାନେ କୁହନ୍ତୁ। ఇప్పుడు సెక్యూరిటీ గార్డ్ ఉంటాడండి, లేకపోతే ఒక పిల్లడు ఉన్నాడండి, ఈ మన జాయ్ ఉన్నాడు। ఈ జాయ్ ఇక్కడ ఉన్నాడు, కొంచెం దూరం వెళ్తే అక్కడ పిచ్చుకోకుంది అనుకోండి, అప్పుడు వాడిని రక్షించడానికి అలా అమ్మ అక్కడ ఉంటుందా, వెళ్ళిపోద్దా? ଛୋଟ ପିଲା ଅଛି ଜୟ,
ଯଦି ସେ ଗୋଟେ ପଗଳ କୁକୁର ସେଠି ଅଛି ସେ ଜାଗାକୁ ସେ ଯିବ ତା ମା ସେଠିకి రక్ష କରିବା ପାଇଁ ରହିବ ନା ନାହିଁ? ఉంటుందా? పిల్లడికి రక్షించడానికి వెళ్ళిపోద్దా? ఉంటది కదా. ତାଙ୍କ ମା ସେ మరి అది ଜାଗାକୁ ରହିବ ନା ନାହିଁ? అదేంటి, దానికి ఏమంటారు? పని అంటారు. ସେ ଜାଗା କ'ଣ କୁହାଯିବ? ତା ମାନେ ଏଇଟା ହଉଛି କାମ। పని అంటే ఆయనకు రక్షించడము ఒక పని. ମାନେ ସେ ଛୁଆକୁ ରକ୍ଷା କରିବା ଗୋଟେ କାମ। మనలందరము పాపములో నిండి ఉన్నప్పుడు యేసు ప్రభు పైనుండి దిగి వచ్చిన ఒక పని మీద వచ్చాడు. ఆ పనే నిన్ను నన్ను పాపులమైన మనలందరూ రక్షించడం అనే పని మీద వచ్చాడు. ଆମେ ଯେତେ ସମସ୍ତେ ପାପର ଯଦି ଅଛୁ ସେ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ ସ୍ୱର୍ଗରାଜ୍ୟରୁ ଏ ଜଗତକୁ ଆସିଅଛନ୍ତି ଆମମାନଙ୍କ ରକ୍ଷା କରିବାକୁ। ସେ ହେଉଛି ପ୍ରଭୁ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟଙ୍କର କାମ। రక్షించడం అనే పని అంటే ఆయన రక్షించడానికి వచ్చాడు. ରକ୍ଷା କରିବା କାମ ମାନେ ହଁ ସେ ରକ୍ଷା କରିବା ପାଇଁ ଆସିଅଛନ୍ତି ଜଗତକୁ। 22 మత్తయి సువార్త 22 అదే 1:22 ସେଇ ମାଥି ସୁସମାଚାର ତାର 1 ଅଧ୍ୟାୟ ତାର 22 ପଦ ଆମେ ପଢିବା। మనం 21 చూసుకున్నాము. ఆయన పని రక్షించడము. యేసు అంటే యేసు పేరు మాత్రమే కాదు, కానీ యేసు వెనక దాగి ఉన్న మరో పేరు రక్షించడము। ଆଉ ଯୀଶୁ ନାଁ ଏପରି ଆମେ ଶୁଣିଛୁ କିନ୍ତୁ ସେ ରକ୍ଷା କରତେ ଏପରି କିନ୍ତୁ ଆଉ ତା ନାଁରେ ଏତେ ରହସ୍ୟ ଗୁଡାଏ ଅଛି। ସେ ରକ୍ଷାକର୍ତ୍ତା। ତାପରେ ଆମେ ଦେଖିବା 22 ଯଦି ପଢିବା, ଭଗବାନଙ୍କ ଦ୍ୱାରା ପ୍ରଭୁଙ୍କ ଉକ୍ତ ବାକ୍ୟ ଯେପରି ସଫଳ ହୁଏ ଏଥି ନିମନ୍ତେ ଏ ସମସ୍ତ ଘଟିଲା। ఓకే, లూకాస్ వార్త 1:22 చదవండి ఒకసారి. ଲୁକ ସୁସମାଚାର ତାର 1 ଅଧ୍ୟାୟ 22 ପଢିବା। କିନ୍ତୁ ସେ ବାହାରି ଆସି ସେମାନଙ୍କୁ କଥା କହିପାରିଲେ ନାହିଁ। ଏଥିରେ ସେ ମନ୍ଦିରରେ ଦର୍ଶନ ପାଇଅଛନ୍ତି ବୋଲି 22 తెలుగులో పడతావా? అతడు వెలిపలికి వచ్చినప్పుడు వారితో మత్తయి కాదు, లూకా మత్తయి చదవండి ఒకసారి. ମତେ ଓକେ, ମାନେ ତେଲୁଗୁ ଓଡ଼ିଆରେ ଟିକେ ଆଗ ପଛ ଅଛି ତ ମୁଁ ତେଲୁଗୁ ଆଗେ ଦେଖିଦେଉଛି. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టారు। ఇది ఏంట? మత్తయి సువార్త 1:22 1:22 మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనం. మత్తయి సుసమాచాର ତାର 1 ଅଧ୍ୟାୟ ତାର 22 ପଦ ଆମେ ଯଦି ପଢିବା। ଦେଖ ଜଣେ ଓଡ଼ିଆରେ କନ୍ୟା 23 ଅଛି କି ଆଗ ପଛ ଅଛି? ପଢନ୍ତୁ। ଦେଖ ଜଣେ କନ୍ୟା ଗର୍ଭବତୀ ହୋଇ ଆଜ୍ଞା ପୁତ୍ର ପ୍ରସବ କରିବେ ଆଉ ଲୋକେ ତାଙ୍କ ନାମ ଇମାନୁଏଲ ଦେବେ। ତାଙ୍କ ନାଁ ଇମାନୁଏଲ ଦେବେ। ଏହି ନାମର ଅର୍ଥ ଏଇ ନାମର ଅର୍ଥ ଆମ୍ଭମାନଙ୍କ ସହିତ ଈଶ୍ୱର। ଆମମାନଙ୍କ ସହିତ ଈଶ୍ୱର। తెలుగులో చదవండి. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, କନ୍ୟା ଗୋଟେ ଗର୍ଭବତୀ ଗୋଟେ ପୁତ୍ର ଜନ୍ମ ନେବେ। ఆయనకు ఇమ్మానుయేలుని పేరు ତାଙ୍କ పెట్టారు। ନାମ ଇମାନୁଏଲ ଦେବେ। ଇମାନୁଏଲର ଅର୍ଥ ହେଲା ଆମମାନଙ୍କ ସହିତ ଈଶ୍ୱର। ମାନେ ଯୀଶୁଙ୍କ అంటే యేసు అనే పేరు వెనక ఇమాన్యులు కూడా ఆయన పేరు, అంటే ఆయన పేరు ఇమాన్యులు కూడా ఆయన పేరే ఇమ్మానుయేలు ତାଙ୍କ ନାଁ ଅଛି। ఇమాన్యులు మాటకు అర్థం ఏంటిది? ఇమ్మానుయేలు ତାର ଅର୍ଥ କ'ଣ? దేవుడు మనకు తోడై ఉంటాడు। ଈଶ୍ୱର ଆମମାନଙ୍କର సంగରେ ଅଛି। నిన్ను రక్షించుటకు వచ్చిన ఆ యేసు ఇమాన్యులుగా నీకు తోడుగా ఉంటాడు। అది కూడా పనే। ଆଉ ତମମାନଙ୍କୁ ଯେ ରକ୍ଷାକର୍ତ୍ତା ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ ସେ ଜଗତକୁ ଆସି ସେ ଇମ୍ମାନୁଏଲ ମାନେ ସେ ଗୋଟେ ବି କାମ। అంటే యేసు వెనక యేసు అనేది పేరు మాత్రం కదా, రక్షించడం అంటే రక్షించడము। ఇమాన్యుల్ అంటే ఇమాన్యుల్ కాదు, కానీ ఇమాన్యుల్ మాటకు అర్థము దేవుడు నీకు తోడుగా ఉంటాడు। ଯୀଶୁ ମାନେ ରକ୍ଷାକର୍ତ୍ତା, ତାପରେ ସେଇଠି ବି ନୁହଁ କିନ୍ତୁ ଯୀଶୁ ଇମ୍ମାନୁଏଲ ମାନେ ଆଉ ଈଶ୍ୱର ସଦାସର୍ବଦା ତମ ସାଙ୍ଗରେ ଅଛି। మనం అడిగితే యేసు ప్రభువా ఎందుకు ఈ భూమి మీదకి వచ్చావు నాన్న మీరులో మనం అందరం అడిగామనుకో, యేసు ప్రభు సమాధానం ఏం చేస్తారు చెప్ప? యేసు అని ఎందుకు వచ్చావు నా కోసం అని అడిగినప్పుడు ଯଦି ଆପଣମାନେ ଯଦି ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟକୁ ଯଦି ଗୋଟେ ପ୍ରଶ୍ନ ପଚାରେ ଯେ ପ୍ରଭୁ ଯୀଶୁ ତମେ କ'ଣ ପାଇଁ ଆସିଅଛ ମୋ ପାଇଁ ଜଗତକୁ, తల్లి నాన్న నీ కోసమే నిన్ను రక్షించడానికి వచ్చాను యేసు పేరుతో। ଯଦି ଯୀଶୁ ଯଦି କହିବ ଯଦି ଯୀଶୁଙ୍କ ନାମରେ ରକ୍ଷାକର୍ତ୍ତା ତମ ପାଇଁ ମୁଁ ବଞ୍ଚିବା ପାଇଁ ତମକୁ ମୁଁ ସେଥିପାଇଁ ଜଗତକୁ ଆସିଅଛି, నిన్ను రక్షించడానికి వచ్చాను యేసు పేరుతో। ମୁଁ ଯୀଶୁ ନାଁରେ ମୁଁ ଆସିଅଛି ତମମାନଙ୍କୁ ରକ୍ଷା କରିବାକୁ।
మళ్ళీ అడుగుదాం అనుకో, యేసు ప్రభువా నువ్వు ఇమాన్యులుగా ఎందుకు వచ్చావు నా కోసము అని అడిగినప్పుడు ଯଦି ଆପଣମାନେ ଯଦି ପଚାରିବ ପ୍ରଭୁ ଯୀଶୁ ତମେ କଣ ପାଇଁ ମୋ ପାଇଁ ଏଇ ଜଗତକୁ ମୋ ପାଇଁ ଆସିଛ ଯଦି ପଚାରିବ, అప్పుడు యేసు సమాధానం ఏమిస్తాడు తెలుసా? ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ସମାଧାନ ଆପଣ କଣ ଦେବେ? నాన్న, నీకు తోడుగా ఉండడానికి నాన్న, କହିବେ ମୋ ପୁତ୍ରୀ ମୋ ପୁତ୍ର ଆଉ ମୁଁ ତମକୁ ସଦାସର୍ବଦା ରହିବା ପାଇଁ ଏ ଜଗତକୁ ଆସିଅଛି। ତୁମ ସହିତ ରହିବା ପାଇଁ ମୁଁ ଆସିଅଛି ସ୍ୱର୍ଗରୁ ବାପା। అనుకుంటాడండి, ତମ ସହିତ ରହିବା ପାଇଁ ଆସିଅଛି। ఉండడానికి ତମ ସହିତ ରହିବା ପାଇଁ ଆସିଅଛି। ఇమాన్యుయేలు అనే పేరు కూడా ఆయనకు ఉందంటే ఒక ఏం కనిపిస్తుంది దాంట్లో కూడా కార్య వృత్తి కనిపిస్తుంది, కార్యము కనిపిస్తుంది। ଇମାନେଲ ମାନେ ତା ଅର୍ଥ କଣ? ସେ ବି ଗୋଟେ କାମ ଗୋଟେ କାର୍ଯ୍ୟ ଦେଖାଯାଉଛି ଆମମାନଙ୍କୁ। అంటే యేసు అంటే యేసే కాదు కానీ యేసు అనే వాడు వెనక రక్షించడం అనేది ఇమాన్యుయేలు అంటే ఇమాలు వెనక దేవుడు మనకు తోడై ఉన్నాడని ఇది ఒక పేరు కాదు కానీ అంటే క్రియారూపకమైన పనులుగా కనిపించిన ఫంక్షనల్ నేమ్ గా కనిపిస్తుంది। ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ନା ଏପରି ନାହିଁ, କିନ୍ତୁ ସେ ରକ୍ଷାକର୍ତ୍ତା କିନ୍ତୁ କାର୍ଯ୍ୟକ୍ରିୟ କର୍ମ ଆମମାନଙ୍କୁ ଦେଖାଯାଉଛି। ଆଉ ଇମାନେଲ ମାନେ କଣ? ଆଉ ପିତା ପରମେଶ୍ୱର ଆଉ ଆମ ସାଙ୍ଗରେ ଆଉ ରହିଛି ବୋଲି ଏ ଗୋଟେ କ୍ରିୟ କାର୍ଯ୍ୟ ଆମମାନଙ୍କୁ ଦେଖାଯାଉଛି। అంతేకాదండి, యేసులో ఇంకెన్నో ఉన్నాయి, ఒకడొకడుగా చూద్దాం। యేసు అంటే కేవలం యేసు 2 అక్షరాల పేరు మాత్రమే మనం ఊహించుకుంటే మనకు యేసు అర్థం కాడు। ଯଦି ଯୀଶୁ ଖାଲି 2 ଅକ୍ଷର ନାଁ ଯଦି ଆମେ ଦେଖିବା ତାହେଲେ ଏମିତି ନୁହଁ, କିନ୍ତୁ ଯୀଶୁ ନା ଅକ୍ଷର ମଧ୍ୟରେ କେତେ ରହସ୍ୟ ଅଛି ଆମେ ଯଦି ଜାଣିବା, ଯଦି ଆମେ మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం, ମାର୍କୋ ସୁସମାଚାର ତାର 1 ଅଧ୍ୟାୟ 1 ପଦ। యేసు ଅବ୍ରାହ୍ମଙ୍କ ସନ୍ତାନ అబ్రహాముకు సంతానం, ଓ ଦାଉଦଙ୍କ ఓ ସନ୍ତାନ, దావుదకు సంతానం, ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଯୀଶୁ ବଂଶଧର। ଖ୍ରୀଷ୍ଟଙ୍କ వంశవళి। ପଢନ୍ତୁ ଆଗକୁ। ଅବ୍ରାହ୍ମ ଇସାଙ୍କୁ ଜନ୍ମ ଦେଲେ, ଇସାକ ଜାକବଙ୍କୁ ଜନ୍ମ ଦେଲେ, ଜାକବ ଜିହୁଦା ଓ ତାଙ୍କ ଭାଇମାନଙ୍କୁ ଜନ୍ମ ଦେଲେ। ଜିହୁଦା ଦାମରଙ୍କ ଗର୍ଭରୁ ପେରସ୍ ଓ ସେରହଙ୍କୁ ଜନ୍ମ ଦେଲେ। ପେରସ୍ ହିସ୍ରୋଣଙ୍କୁ ଜନ୍ମ ଦେଲେ। ହିସ୍ରୋଣ ଆରାମକୁ ଜନ୍ମ ଦେଲେ। అరామ ఓకే ఓకే ఠీక్ ଅଛି ఠీక్ ଅଛି। తెలుగులో చదవండి, 1:1 మత్తయి సువార్త 1:1। అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి। ఓకే ఓకే, యేసుక్రీస్తు అనే మాటకు ఫుట్నోట్ చదవండి, కింద ఉంటుంది యేసుక్రీస్తు అనే ఫుట్నోట్ ఒకటి ఉంటుంది చూడండి, బైబిల్ ఉంటుంది, అందులో ఉండదు। క్రీస్తు అను శబ్దనకు ఆ? క్రీస్తు అను శబ్దనకు ఆ, అభిషక్తుడు। ଅଭିଷେକ୍ତୁడు ଓଡ଼ିଆରେ ନାହିଁ ଭାଇ, କ୍ଷମା କରିବେ। ଫୁଟନୋଟ୍ ସବୁ ତେଲୁଗୁରୁ ଦେଉଛି, ମୋବାଇଲ ବି ଦେବନି କି ଓଡ଼ିଆ ବାଇବେଲ ବି ଦେବନି, ତେଲୁଗୁରୁ ଦେବ। କାହିଁକିନା ତେଲୁଗୁ ବାଇବେଲ ଡାଇରେକ୍ଟ ଆମ ଗ୍ରୀକ୍ ଆଉ ଏବ୍ରିରୁ ଟ୍ରାନ୍ସଲେସନ୍ କରାଯାଇଛି, ଆଉ ଓଡ଼ିଆ ହେଉଛି ଆପଣ ଇଂଲିଶରୁ ଟ୍ରାନ୍ସଲେଟ୍ କରିଛି, ସେଥିପାଇଁ ଟିକେ ଏପଟ ସେପଟ ରହିବ। କିନ୍ତୁ ତେଲୁଗୁ ଆପଣ ସ୍ପଷ୍ଟ ଭାବରେ ଲେଖା ହେଇଛି ଫୁଟନୋଟ୍ରେ। ఫుట్నోట్ ఏముంది? అభిషేక్తుడు అని రాయబడి ఉంది। అభిషేక్తుడు, అభిషేక్తో, అభిషేక్తో। ఈ అభిషేక్తుడు ఈ అంటే యేసు కేవలము యేసే కాదు కానీ అభిషేక్తుడు కూడా కాదు। ଆଉ ସେ ରକ୍ଷାକର୍ତ୍ତା ବି ନୁହଁ, ଇମାନୁଏଲ କିନ୍ତୁ ଅଭିଷେକ୍ତ ସେ ବି ଅଛି। అంటే అభిషేక్తుడు అంటే అంటే ఏంటిదండి అది? అభిషేక్త ମାନେ କଣ? ఏర్పరచబడినవాడు అంటే అంటే ఆయన ఏలన చేయవాడు, అధికారము కలిగిన వాడు। ଅଭିଷେକ୍ତ ମାନେ ଆଉ ସେ ଆଉ పరిపాలించేవాడు, ସେ ରାଜତ୍ୱ କରିଲା ବାଲା। అభిషేక్తుడికి ఎవరికి పేరు ఉంటుందంటే అభిషేక్తుడని పరిపాలించేవాడికి। ଅଭିଷେକ୍ତ କାହାକୁ ନାଁ ଦିଆଯିବ? ଯେ ସେ ଆଉ ରାଜତ୍ୱ କରିବ ତାଙ୍କୁ ଦିଆଯିବ। ఆయన ఈయన అంటే అభిషేక్తుడు అంటే ఈయన పరిపాలకుడు కూడా। ଆଉ ସେ ମାନେ ଅଭିଷେକ୍ତ ମାନେ ସେ ରାଜତ୍ୱ କରିଲା ବାଲା। అవునండి, ఈయన పరిపాలకుడు కూడా, పరిపాలించేవాడు కూడా యేసు ప్రభు, ରାଜତ୍ୱ କଲା ବାଲା ଆଉ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ। అంతేకాని ఈయన ఇప్పుడు ఉదాహరణకి చెప్తానండి, ఇప్పుడు ఆ దావీదు గారికి అభిషేకము పొందిన తర్వాత ఆయన ఏం చేశారండి? రాజ్యత్వము ఆయన ఏలాడండి, పరిపాలించాడండి తన దేశ ప్రజలకు। ଯେତେବେଳେ ଦାଉଦକୁ ଯେତେବେଳେ ଆଉ ରାଜତ୍ୱ ପ୍ରଭୁ ପରମେଶ୍ୱର ଦେଲେ, ସେ କ'ଣ କଲେ? ରାଜତ୍ୱ କଲେ ଲୋକମାନଙ୍କୁ। అంటే ఒక యేసు అంటే పేరు కాదు కానీ దాంట్లో దాచబడిన లేకపోతే దాగి ఉన్న ఎన్నో ఫంక్షనల్ నేమ్ అనగా కార్యము, అంటే ఏం పేరు కాదు
క్రియారూప నామాలు కనిపిస్తున్నాయి. క్రియారూపాల నామాలు. ଯିଶୁ କେବଳ ନାଁ ନୁହଁ କିନ୍ତୁ ଯିଶୁ ନାଁ ମଧ୍ୟରେ ରହସ୍ୟ ଗୁଡ଼ା ଅଛି. ఒక్కొక్క పేరు వెనుక ఒక్కొక్క పని. ଗୋଟେ ଗୋଟେ ନାମ ଆଉ ମଧ୍ୟରେ ଗୋଟେ ଗୋଟେ କାମ ଆଉ ଗୁପ୍ତ କରି ଦେଖାଯାଉଛି. యేసు పేరుకు ఆ దానిలో దాగి ఉన్న, లేకపోతే యేసు పేరుకు ఇంకొక పని కనిపిస్తుంది. ఏం పని కనిపిస్తుందండి? యేసు చదువుకున్నావా? యేసు అంటే ఏంటిది? రక్షకుడు. తన ప్రజలకు రక్షించేవాడు, అంటే రక్షించే పనిలో కూడా ఉన్నాడు. ଯିଶୁ ନାଁ ଖାଲି